బడ్జెట్పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ముమ్మర కసరత్తు. వివిధ శాఖల మంత్రులు అధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల వరుస సమావేశాలు. గత 5 ఏళ్ళు చూసాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బ్యాగ్ చంకలో పెట్టుకుని ఢిల్లీలో అప్పుల కోసం తిరగడం తప్ప ఏనాడైనా ఒక్క సంవత్సరం అన్న అసెంబ్లీ ముందు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కానీ ఇలా మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఏ శాఖలో పట్టించుకున్న పాపాన పోయారా? మీరు బాగా పట్టించుకుంది ఆబ్కారీ, లేకపోతే మైన్స్, లేకపోతే శాండ్, అంటే దోసుకుంటా బాగుంటుంది కాబట్టి ఆ 3 వరకు బడ్జెట్లు చూసిన వాళ్ళు బాగా మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏ శాఖ ఎంత కావాలి, మీ బడ్జెట్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం మీరు ఏనాడు చేయలే. అది మీ పరిస్థితి. అందుకే మిమ్మల్ని ఇంటికి దబ్బారు ప్రజలు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల సోమవారం వరుస సమావేశాలు నిర్వహించారు. ఇరిగేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు ఆయా శాఖల కార్యదర్శులతో మంత్రి పయ్యావుల ఫ్రీ బడ్జెటరీ సమావేశాలు జరిపారు. తమ శాఖలకు కావాల్సిన నిధులను, ప్రవేశపెట్టబోయే పథకాలను సమీక్షలో ఆయా శాఖల మంత్రులు ఆర్థిక మంత్రి పయ్యావులకు వివరించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రాధాన్యత వారీగా ప్రాజెక్టు నిధుల విడుదల చేసే దిశగా ఆలోచన చేస్తామని మంత్రి పయ్యావుల హామీ ఇచ్చారు. ప్రాధాన్యతల వారీగా ఏ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలనే అంశంపై జాబితా ఇవ్వాలని కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అవసరమైన బడ్జెట్ ఇవ్వాలని మంత్రి నిమ్మల ప్రతిపాదించారు. చూసాం కదా, జగన్ రెడ్డి పాలనలో గ్రీజు పెట్టుకుంటా కూడా డబ్బులు ఇవ్వక గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినాయి. పులిచింతల గేటు కొట్టుకుపోయింది. రాజంపేట దగ్గర కొట్టుకుపోయి 30 మందో 35 మందో దారుణంగా చనిపోయారు. గ్రీజు కూడా డబ్బులు ఇవ్వక జరిగిన ఇబ్బందులు ఇవన్నీ. జగన్ రెడ్డి మెయింటెనెన్స్కి నువ్వు గ్రీజు కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల జరిగిన విపత్తు అది. జగన్ విపత్తు అది, ప్రకృతి విపత్తు కాదు. అలాగే మన విజయవాడ వరదలు కూడా నీ అసమర్థతే కారణం. గ్రీజుకి ఎంత అవుద్దయ్యా? గేట్లు గ్రీజు పెడితే ఎంత అవుద్ది? అది కూడా ఇవ్వలేకపోయావు నువ్వు. మీ అరగంట రాంబాబు, ఇంకొక ఆయన ఉంటాడు బెట్టింగ్ బంగారాజు అనుకుంటా, ఆయన ఇరిగేషన్ మంత్రులు ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడండి, మా రామారాయణ గారు చూసి నేర్చుకోండి. వివిధ సంక్షేమ శాఖల్లో అమలు చేయాల్సిన పథకాలు, వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై ఆయా శాఖల మంత్రులు సవిత, డోలా, బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంజారాణి, ఎన్ఎండి ఫరూక్ ప్రతిపాదనలు ఇచ్చారు. మైనింగ్ శాఖకు అవసరమైన నిధులు కేటాయించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు కోరారు. మైనింగ్ శాఖ నుంచి ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో తీసుకురావాలని అధికారులకు మంత్రి పయ్యావుల సూచించారు. గనుల శాఖ నుంచి వీలైనంత నిధులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్న విషయాన్ని పయ్యావుల గుర్తు చేశారు. ప్రత్యేకంగా గనుల శాఖ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, గత 5 ఏళ్ల పాలనలో గనుల శాఖ నుంచి 1% కూడా రాలా రెవెన్యూ. మొత్తం వాళ్ళు దొబ్బేయడమే సరిపోయింది. ఎక్కడ మైన్ కనబడితే అక్కడ దోసేయటమే, ఎక్కడ వైన్ కనబడితే అక్కడ దోసేయటమే. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని, మైనింగ్ శాఖలో అక్రమాలు జరగడానికి వీల్లేదని స్పష్టంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. తాట తీసేస్తాడు మీదే.